వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. రైల్వే కోడూరులో ఇటీవల జరిగినటువంటి ఒక ఘటన. హర్షవీణ అనేటటువంటి మహిళ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలుగా ఉన్నటువంటి ఆమె మీద జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర దాడి చేయడం, అంతేకాకుండా ఆమెని ఒక లాఠీ లాంటి కర్రతోటి కొట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒక మహిళని నడి రోడ్డు మీద కొట్టడం ఏంటి అనేటటువంటి దాని మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాతంశెట్టి నాగేంద్రని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలోనే అసలు తాతంశెట్టి నాగేంద్ర చేసింది ఎంతవరకు రైటు, అంతేకాకుండా హర్షవీణది ఏం తప్పు ఉంది, అసలు ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది అనేటటువంటి దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి వాదనలు మనకు వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఈ సంఘటనకు సంబంధించి అసలు ఎవరి వాదన ఎలా ఉంది అనేటటువంటి దాని మీద సర్వత్రా చర్చ అయితే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక మహిళని రోడ్డు మీద కొట్టడం ఏంటి అంటే నలుగురు చూస్తున్నటువంటి సందర్భంలో ఒక మహిళ మీద దాడి చేయడం ఏదైతే ఉందో దీని మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సో ఒకసారి మనం ఫోన్ కాల్లో మనతోటి హర్షవీణ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మా గుడ్ మార్నింగ్. అసలు ఏం జరిగిందమ్మా ఆ రోజు హర్షవీణ గారు? గుడ్ మార్నింగ్ అండి. ఆ రోజు ఈవినింగ్ నేను మా లాయర్ వాళ్ళ తమ్ముడు గోపి బయటికి వెళ్ళాను జనరల్ గా మాకు కావాల్సింది తెచ్చుకోవడానికి ఇంట్లోకి. మేము టోల్ గేట్ దగ్గర ఒక ఫ్లవర్ షాప్ దగ్గర ఉన్నాం. మేము ఫ్లవర్స్ కొనడానికి అప్పుడే ఆగాము. 5 minutes కి శ్రీధర్, తాతంశెట్టి నాగేంద్ర వీళ్ళందరూ 4 కార్లు వచ్చారు. ఆ పక్కన బస్ షెల్టర్ ఉందన్నమాట మాకు 50 meters దూరంలో. ఆ బస్ షెల్టర్ లోపలికి వెళ్తున్నారు. ఓకే వాళ్ళు ఏమైనా ప్రోగ్రామ్ కి వచ్చారేమో అనేసి అనుకుంటే కాదు, ఒక 5 minutes కి మా మీద ఇలా ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చారనమాట. ఎలా స్టార్ట్ చేశారంటే, ఈ బైక్ ఎవరిదిరా, ఎవర్రా నువ్వు, ఏ ఊరు అనేది, ఈ ఊరైతే కాదే పో నువ్వు అనేసి వాంటెడ్ గానే అబ్బాయిని కాలుతో కొట్టడం స్టార్ట్ చేశారు. పక్క నుండి లాటీ స్టిక్స్ తో పైప్స్ తో అన్ని యూజ్ చేశారు. ఇతనితో పాటు నవీన్, మహేష్ అని చెప్పేసి 2 ఉన్నారు. ఆ అబ్బాయిని రోడ్డు మీద బాగా తరిమారు. తరిమి కొడుతూనే ఉన్నారు అందరు చూస్తుండగా. కోడూరు జనాలందరూ చూస్తూనే ఉన్నారు. వాళ్ళు వీడియోస్ తీస్తూ ఉన్నారు. వీడియోస్ తీసే వాళ్ళనేమో కొందరు ఇలా ఆపుతున్నారు, ఫోన్లు లాగేసుకోవటం అలాగా. తర్వాత ఆ అబ్బాయి వచ్చేసి నియర్ బై ఆటో ఉంటే వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత నేనున్నాను, ఎందుకంటే కొడుతున్నారని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి డిఫెండ్ చేస్తూనే ఉన్నాను. నన్ను పక్కకి నెట్టేస్తున్నారు. ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు కొడుతున్నారండి అని చెప్పేసి నేను గట్టిగా అరుస్తున్నాను. అప్పుడు ఈ కులం గురించి బూతులతో యాడ్ చేసి నన్ను తిట్టడం జరిగిందనమాట. అక్కడ పక్కన ఉండేది కూడా మా కులస్తులే, నవీన్ అనేవాడు. వాడు కూడా ఏం అబ్జెక్ట్ చేయలేదు. అండ్ ఇదంతా జరుగుతుంది ఎమ్మెల్యే ముందే. అతను మా కాస్టే, అతను ఏం చేయలేదు. అంటే ఇక్కడ ఒకటమ్మా, అంటే మీరు ఏదో వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు ఏదో కార్యక్రమం చేసుకుంటూ ఉంటే మీరే కావాలని వాళ్ళని కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు అని చెప్పేసి వాళ్ళ వాదన వినిపిస్తుంది కదా, మరి అలాంటిదేం లేదా? అసలు వాళ్ళ వాదన వినిపిస్తున్నారు అంతేగాని ప్రూఫ్ ఏముందండి? నోటి మాటలకి ఇప్పుడు నేను కూడా చెప్పగలను, ఎవిడెన్స్ లేని దానికి ఇప్పుడు నేను కూడా చెప్పగలను. అక్కడ నా మీద వచ్చి చెయ్యేశారు అందుకే నేను వాటిలో అలా మాట్లాడాను అనేసి నేను కూడా చెప్పొచ్చు. కానీ నేను అలా చెప్పాలనుకోవట్లా. జరిగినట్టే చెప్పాలనుకున్నాను. అండ్ టోల్ గేట్ దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. అది ఎవరూ తీయట్లేదు, ఇప్పటిదాకా వచ్చి ఎవరు బయట పెట్టట్లేదు. కానీ అక్కడ కెమెరా అయితే రన్ అవుతుంది, ఫెయిలింగ్ లో ఏం లేదు. అది పోలీస్ యంత్రాంగం గానీ ఎవరైనా సరే ఎవరు ఏం బయట పెట్టట్లేదు. అది గానీ పెడితే ఇదంతా ఈ ఘటన అంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 15 minutes జరిగింది. అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేశారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ అయిందని చెప్తూ ఉన్నారు. సో ఇంకా మీకు సంబంధించిన అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా మేడం? అంటే నేనేమంటున్నానంటే, మా కులాన్ని దూషించినందుకు, నన్ను బూతులు తిట్టినందుకు గాను, నన్ను కొట్టినందుకు గాను నేను కేసు పెట్టాను. దాంట్లో ఈ అబ్బాయి పేరు ఇంక్లూడ్ చేశాను అంతే తప్ప అబ్బాయిది నాది వేరే కాస్ట్. ఆ అబ్బాయి నాయుడుస్. ఆ అబ్బాయికి ఎక్కువ దెబ్బలు తగిలినాయి. సో సపరేట్ కేసు కట్టండి, సపరేట్ ఎఫ్ఐఆర్. ఎందుకంటే మాకు సంబంధం లేదు. హీ ఈస్ జస్ట్ అ గెస్ట్ ఇన్ అవర్ హోమ్. సో అతనిది వేరే కేసుగా, నాది వేరే కేసుగా కట్టండి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంటే అబ్బాయి ఎస్సీ కాదు కదా నా కేసులోకి రావడానికి. అవును. ఇంకోటమ్మా, ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర తోటి గతంలో మీరు మాట్లాడిన కొన్ని ఆడియో కాల్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. అంటే వాస్తవంగా మీ ఇద్దరి మధ్య అంటే అప్పట్లో మాట్లాడుకునే సందర్భంలో అంత ఒక మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండేదా? ఆయన ఏమైనా మీకు సపోర్ట్ చేయడం అప్పట్లో ఈ ఇష్యూకి సంబంధించి? అవునండి. ఇప్పుడు శ్రీధర్ గురించి తెలిసిన తర్వాత ఇంటీరియర్ గా అందరూ శ్రీధర్ మీద కోపంగానే ఉన్నారు. ఏంటి వీడు ఇలాంటోడా,
మాకు ఈ మధ్య నిజాలు తెలుస్తున్నాయి, నిన్ను ఇంత చేశాడా అని చెప్పేసి తాతంశెట్టి నాగేంద్ర కూడా ఈ ఇష్యూ బయటికి రాకముందు నాకు సపోర్టివ్ గానే ఉన్నాడు. ఆ కాల్స్ అన్ని అవే, నన్ను ఇంటికి పిలిపించి కూడా మాట్లాడాడు. ఇంత అన్యాయం జరిగిందా, వీడు ఇలా చేశాడా, మాకు తెలియకుండా మా పక్కనే ఉంటూ ఉంటాడు కానీ నీతోనే ఉంటూ వచ్చాడు అనేది నాకు సపోర్టివ్ గా మాట్లాడడం జరిగింది. వెన్ ఇట్ కమ్స్ అవుట్, ఎప్పుడైతే మీడియాకి లీక్ అయిందో ఈ ఇష్యూ అంతా, అతని పార్టీ కోసం లేకపోతే పార్టీలో ఆయన మెప్పు కోసం ఇలా రివర్స్ అవ్వటం జరిగిందనమాట. యాక్చువల్లీ నేను శ్రీధర్ ఇది పార్టీకే సంబంధం లేని విషయం అని చెప్పి ఫస్ట్ నుంచి క్లియర్ గా చెప్తున్నాం కదా. ఓకే, మరి ఇప్పుడు పార్టీకి సంబంధం లేని విషయం కాదు మేడం. ఇప్పుడు పార్టీకి సంబంధం లేదు అంటున్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం వల్లే నాకు ఆవేశం వచ్చేసింది, పట్టరాని కోపం వచ్చేసింది అని చెప్పేసి ఆయన డిఫైన్ చేసుకుంటున్నాడు. మరి అటు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది మేడం అసలు? సార్, అసలు పవన్ కళ్యాణ్ గారిని నేనెందుకు దూషిస్తాను చెప్పండి. ఇప్పుడు వాళ్ళ పార్టీకి లీడర్ ఆయన అయితే మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ హెడ్ అండి, ఆయన మినిస్టర్. ఆయన అవును, పొలిటికల్ గా 5 సంవత్సరాలు ఉండొచ్చేమో, మా డిపార్ట్మెంట్ పర్మనెంట్ ఉంటది. ఓకే, మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారిని నేను డైరెక్ట్ గానే అడుగుతున్నాను. ఆయన దగ్గర తిట్టడం, ఈయన దగ్గర తిట్టడం నాకేం అవసరం. నేను పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ గానే అడుగుతున్నాను. నేను పార్టీకి సంబంధం లేదంటున్నాను కానీ మా స్టేట్ కి పెద్దగా మీరే న్యాయం చేయాలి నాకు అనేసి నేను అడిగినందుకు ఆయన పార్టీ లెటర్ ఒకటి ఇష్యూ చేశారు కదా, కమిటీ వేసామనేసి. ఆయన బాధ్యత అది, ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించారు. ఆ కమిటీ రిపోర్ట్ ఎప్పుడైనా రానివ్వండి. పార్టీకి సంబంధం లేనప్పుడు తాతంశెట్టి నాగేంద్ర అనేవాడు ఎందుకు ఎంటర్ అవుతున్నాడు? అక్కడ నేను గొడవ చేసేదాన్నే అయితే నేను గోపి మాత్రం ఎందుకు వస్తాము, మేము కూడా బ్యాచ్ అరేంజ్ చేసుకుని వచ్చేవాళ్ళం కదా. అంటే ఇక్కడ ఒకటమ్మా, అంటే ఇప్పుడు మీరు ఫైనల్గా ఒకటి చెప్తున్నారు, మీకేంటి నాకు న్యాయం జరగాలి, రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చేయాలి, అంతేగాని పార్టీకి మీ ఇద్దరి మధ్య ఇష్యూకి సంబంధం లేదు అంతేనా? అది శ్రీధర్ అయితే పార్టీకే సంబంధం లేదండి. మేమేం పార్టీని అడిగి చేయలేదు, పేరెంట్స్ అడిగి చేయలేదు, ఏది చేయలేదు. కానీ తాతంశెట్టి నాగేంద్ర సీన్ లో ఎంటర్ అయ్యాడు మన గొడవతో. పార్టీకి సంబంధం లేదు అనుకుంటూనే పార్టీ పవర్ యూజ్ చేసుకునే కదా ఆయన మా మీద ఇలా రుబాబ్ చేసింది. అంటే ఆయన కూడా వ్యక్తిగతంగా లేకపోతే శ్రీధర్కి ఫ్రెండ్గా ఏమైనా చేసి ఉండొచ్చాము కదా? శ్రీధర్కి ఫ్రెండ్గా చేసుంటే మా జనసేన లీడర్ని తిట్టిందనేసి ఎందుకు అంటున్నాడు? జనసేన లీడర్ నేను ఎప్పుడు తిట్టాను, దాన్ని ప్రూవ్ చేయమని చెప్పండి. మేము ఇప్పుడు వీడియోస్ తో సహా పెట్టాం కదా. ఆ జనాల నుంచి ఫోన్ బద్దలు కొట్టాలని చెప్పేసి ఎంతమంది ఫోన్లు లాక్కున్నాడు తెలుసా? కానీ ఒకరు కార్ తీసింది, అక్కడ 50 మందికి పైగా ఉన్నారు. 50 మంది ఫోన్లు తీసుకోలేరు కదా, అందరూ వీడియో తీశారు. కాబట్టే మేము చెప్పుకోగలిగాం మాకు ఇలా జరిగింది ఒక అన్యాయం అని చెప్పేసి. ఇక్కడ ఒకటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ట్రాప్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మీరు కావాలని చెప్పేసి బురదలేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తొందరలో హర్షవీణ గారు సూసైడ్ అటెంప్ట్ చేస్తారు అని చెప్పేసి ఎవరో పోస్టులు పెడుతూ ఉన్నారనమాట సోషల్ మీడియాలో. చేసి దీన్ని కూడా సింపతిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారని చెప్పేసి రకరకాలైనటువంటి కామెంట్స్ సోషల్ మీడియా అంతా కూడా ఇదే ఇష్యూ నడుస్తూ ఉంది. సో దీనికి ఏంటమ్మా మీ దగ్గర ఉన్న ఆన్సరు? నన్ను ఎటువంటి వైసీపీ వాళ్ళు లేకపోతే వేరే పార్టీ వాళ్ళు ప్రొవోక్ చేయట్లేదు. ఇది ప్యూర్లీ నా ప్రాబ్లము. అండ్ మొన్న తాతంశెట్టి నాగేంద్ర కొట్టాడు అనేది మాకు అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన విషయం. ఒక చదువు లేనోడితో, ఒక సంస్కారహీనుడితో మేము కొట్టించుకున్నామే అనేసి మేము బాధపడతాం. ఈడేంట్రా, ఈ చేతుల్లో ఏంట్రా మేము తన్నులు తినేది అనేసి మేము బాధపడుతున్నాం. కానీ అక్కడ పరువు ఎవరిది పోయింది? తాతంశెట్టి నాగేంద్రది శ్రీధర్ది పోలేదండి పరువు, డైరెక్ట్ గా జనసేనది పోయింది. జనసేనకి ఎఫెక్ట్ అవుతుంది. ఇదైతే మేము అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన విషయం. దీంట్లో ఏ వైసీపీ వచ్చి తాతంశెట్టిని కొట్టమన్నాడంట? కాబట్టి ఎటువంటి పార్టీలు ఇన్వాల్వ్మెంట్ లేదు. ప్లస్ నేను ఎటువంటి సూసైడ్ చేసుకోవట్లేదు. సూసైడ్ ఎప్పుడు అన్నాను అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఎటువంటి న్యాయం చేయలేరు అన్నప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను అన్నాను. కానీ ఈ రీసెంట్ టైమ్స్ లో నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి నేను ఎక్కడ వాగలేదు.
సరే అమ్మా అయితే థ్యాంక్ యూ. నేను మీ వాదనని Thank you so much బయటపెట్టాను. థ్యాంక్ యూ. ఇప్పుడు చూసాం మరి హర్షవీణ గారు ఆమె మాట్లాడుతూ చెప్పారు అసలు ఏం జరిగింది ఆ రోజు ఏంటి అనేటువంటి అంశాలని చెబుతూ అసలు ఈ ఇష్యూకి సంబంధించి అంటే ప్రస్తుతం వల్ల మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అరవ శ్రీధర్కి అలాగే ఆమె మధ్య ఉన్నటువంటి ఇష్యూలో అసలు జనసేన పార్టీకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఇది మా మధ్య జరిగినటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి అంశమే. ఇందులో ఎక్కడ కూడా మేము పార్టీని అడుగో లేకపోతే తల్లిదండ్రులు అడుగో మేము ఈ అంశానికి సంబంధించి మాట్లాడలేదని చెప్పేసి ఆమె చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆమె వాదన అలా ఉంది. సో ఓవరాల్గా అయితే ఈ ఘటనకు సంబంధించి తాతంశెట్టి నాగేంద్ర గారు కూడా మనకు ఫోన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. తాతంశెట్టి నాగేంద్ర గారు గుడ్ మార్నింగ్ సార్. రాజు గారు గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఒక చూస్తున్నాం మరి సోషల్ మీడియాలో ఒక స్త్రీ మూర్తట ఒక మహిళా మూర్తట మరి దాడి చేసేసారు అని చెప్పేసి అసలు ఏంటి ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు అంత కోపం వచ్చేసింది, ఎందుకు మీరు ఆ రోజు ఏంటి అసలు? సరే, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం ఒక కుట్ర జరుగుతుంది సార్. ఓకే. దానికి మొత్తం కర్త కర్మ క్రియ బ్యాక్ ఎండ్ అంతా వైసీపీ. దేవుడు అనేవాడు పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చినటువంటి నిజాయితీను మా మంచితనానికో జరిగిన ప్రతి ప్లాన్ మాకు అక్కడి నుంచే వస్తాను. మీతో నేను ఎవరితో పంచుకునే విషయాలు పంచుకుంటున్నాను. దానికి కావాలంటే మీకు పంపిస్తాను. మీకు ఇప్పుడు ఏమొస్తుంది, ఫస్ట్ డే 1 నుంచి చెప్తా. వాళ్ళిద్దరి మధ్య శ్రీధర్ అనే ఒక యువకుడు ఘోరంగా మోసపోయినాడు ఆ చేతిలో. ఫస్ట్ లవ్ ట్రాక్, ఏదో నేను ఎస్పీగా సెలెక్ట్ అవుతా, నువ్వు ఒకరో హెల్ప్ చేశారు అది ఇది అంటే ఎవరైనా సాటి సామాజిక వర్గం ఎస్సీ అంట వచ్చేసింది ఎస్పీ పోస్ట్, ఐఏఎస్ వద్దు నాకు ఐపీఎస్ అంటే ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ కూడా తీసి ఇచ్చి ఇంతగా నమ్మినారు. తర్వాత స్టోరీ బిహైండ్ తెలిసిపోయింది. మొదటి భర్త విశాఖపట్నం, 6 నెలలు విడాకులు, 6 లక్షల సెటిల్మెంట్, రెండో వాడు నిశ్చితార్థం కాకముందే పరారు, 10 లక్షల సెటిల్మెంట్, ఇప్పుడు ఉండేవాడు 3వ వాడు కొడుకు. ఇవన్నీ విషయాలు మనోడికి తెలుసుకున్నాక మనోడు దూరం అయినాడు. నువ్వు అయినా గానీ చేసుకోవాలి అనుకున్నాడు, అంటే నువ్వు విడాకులు తీసుకోవాలి అని. ఇప్పుడున్న ప్లాన్ ఏంది, వాళ్ళ పర్సనల్ వ్యవహారంలో బెల్లు కొట్టే డోర్ తీస్తే మొత్తం మీడియాకు దొరకాల. ఇటువంటి సమాజం నుంచి అంటే ఇప్పుడు శ్రీధర్ గారు ఇప్పుడు ఆమె విడాకులు తీసుకుంటే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడా సార్? ఒకనొక టైంలో ఇవన్నీ తెలియక ముందు 100% సిద్ధమయ్యాడు. ఓకే. విడాకులు తీసుకోదు కదా. ఓకే. అసలు ఇంకొక పెళ్లి ఇప్పుడు ఉండే భర్తతో ఉన్న అగ్రిమెంట్ ఏంటంటే, నేను చెప్పకూడదు, నేను అయితే మీరు ఏ బేస్ తో చెప్తున్నారంటే నేను రాజుగారికి ఖచ్చితంగా దానికి కావలసినటువంటి మూలాలు సాక్ష్యాలతో నీకు నిరూపిస్తా. ఏంటంటే వీళ్ళిద్దరి మీద ఒక అగ్రిమెంట్ ఉంది. మనకు కొడుకు పుట్టినాడు, కొడుకు బాగుండాలా, నువ్వు ఎట్టయినా బడుగు ఎవరితోనైనా తిరుగు, నేను అడగను, నేను ఎట్టయినా తిరుగుతా, నువ్వు అడగకూడదు, మనం కలుసుకున్నప్పుడు మన బిడ్డతో హ్యాపీగా ఉండాలి. ఇంత ఘోరమైన అగ్రిమెంట్ ఉంది వాళ్ళ దగ్గర. ఇంకోటి దీనికి కూడా ఒక ప్రూఫ్ చెప్తా. ఆ అమ్మాయి నువ్వు ఎవరితోనో తిరిగన్నా ఈమె భర్తతో ఉన్న ఇంకొక పాప కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయింది. చాలా ఘోరంగా ఉందన్నా. ఈ అమ్మాయి వెళ్ళి ఆ అమ్మాయి కడుపు తీపిచ్చి వచ్చింది. ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయా మన దగ్గర, మీ దగ్గర? 100% ఉన్నాయి అన్ని. నేను అవసరమైతే ఆ అమ్మాయినైనా మీతో మాట్లాడిస్తా. ఇప్పుడు నేనుండే వేరే పనులు ఉండే అంత లేదు, నేను చెప్పను కదా, రికార్డు వినిపిస్తా. ఇప్పుడు తప్పుకోలేడు కదా వాడు, ఇది నా భార్య కాదు, ఈమె నా మొగుడు ప్రియురాలు కాదని చెప్పకుండా ఉండలేదు కదా, నేను ఇస్తా కదా రాజుగారికి. ఈ టైంలో ఇవన్నీ చూసి మనోడు దూరం అయినాడు. దూరం అవడం కూడా కాదు, మేము కూడా దూరం జరిపినాం. పసిబిడ్డ అన్యాయం అయిపోతున్నాడు. ఈ టైంలో కక్ష కట్టి 500 వీడియోలు, ప్రేమ అంటది మీరు చూసారు కదా. స్త్రీ చేసే పనే, మాతృమూర్తి ఎన్ని చేసే పనే, ప్రైవేట్ పార్ట్స్, ఇద్దరు నచ్చి చేసుకున్న ప్రైవేట్ పార్ట్స్ ను ఎవరు పెట్టినా కంప్లైంట్. నువ్వు ఎట్ట పెడతావు, నీ మీద నువ్వు కూడా క్రిమినలే కదా. ఇది నేను అడుగుతున్నా. టైంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేనేం అడుగుతున్నానంటే, ఇది మీ పర్సనల్ వ్యవహారం. స్థానిక వైసీపీ నాయకుడు పరమట శ్రీనాథ్ వాళ్ళ పర్సనల్ వ్యవహారం అన్నారు. ఓకే, మేము గౌరవించాం. ఈ పర్సనల్ వ్యక్తిగత వ్యవహారాన్ని
పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్తున్నారు, ఆయనకి ఎందుకు చుడుతున్నారు, ఆయన ఎందుకు సమాధానం చెప్పాలి డే 1 నుంచి తాతంశెట్టి నాగేంద్ర అడుగుతున్నాడు. అంటే నేను ఇప్పుడు ఆమెతో మాట్లాడాను, హర్షవీణతో మాట్లాడితే అసలు దీనికి జనసేన పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు సార్, ఇది మా వ్యక్తిగతమైనటువంటి అంశము, మేమేం పార్టీని అడుగో లేకపోతే మా కుటుంబ సభ్యుల పర్మిషన్ తీసుకోనో ఈ రిలేషన్లోకి ఎంటర్ కాలేదు, సో ఇది వాళ్ళకి సంబంధం లేదు, కాకపోతే తాతంశెట్టి నాగేంద్ర గారు వచ్చి దీని పార్టీకి ఆయనే దీన్ని అంటగడుతున్నారు అని చెప్పేసి ఆమె చెప్తోంది. పార్టీ సార్ ఎంత బ్రూటల్ లేడీ అంటే పార్టీకి సంబంధం లేదన్నారు కదా. ఓకే, నేను ఆ లైన్ తో ఏకీభవిస్తూ, పవన్ కళ్యాణ్ గారు నీ ఆఫీస్ మీద పెట్రోల్ పోసి కాల్చుకుంటా ఎందుకు సార్, కబరస్థానా, మా దేవాలయం అదే, ఓకే మీరు అడగలేరా సార్ అటోళ్ళు. అవునమ్మా పార్టీకి సంబంధం ఆయనకి సంబంధం లేదన్నప్పుడు నీకు ఎక్కడ అన్యాయం జరిగిందో వాళ్ళ ఇంటి ముందుకు పో, లేదా నేను అడ్డపడితే నా ఇంటి ముందుకు పో, లేదంటే ఊర్లో పో. పవన్ కళ్యాణ్ గారి ఇంటి ముందు పోయి పెట్రోల్ పోసుకుని ఎందుకు కలుసుకోవాలా? ఎస్, ఇది ఓకే. ఇప్పుడు అసలు ఆ రోజు ఎందుకు మీకు అంత కోపం వచ్చి ఆమెను కొట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు చెప్తా, కొట్టేది కాదు సార్, అసలు కొట్టేది చెప్తాను వినండి. దీని తర్వాత ఏమైందంటే ఆ ఇంట్లో వాళ్ళు కలిసి ఉండగా వచ్చే మీడియా దాన్ని బ్రేక్ చేసినాం ఫస్ట్. సెకండ్, నిన్న ఏంటి, మాకు సంబంధమే లేదు, నిజంగా ఆమె మీద దాడి చేయాలని ఉద్దేశం ఉంటే మా అమ్మను, మా సతీమణిని, మా బిడ్డలను, మా భార్యను, ఆమె ఎవరు మా అక్క చెల్లెళ్లను ఎంత బ్రూటల్ గా పోస్టులు పెట్టి ఆడియోలు ఇచ్చిండదో చూడు. మనం అంటే శ్రీధర్ తరపున ఎవిడెన్స్లు సంపాదించినామని నన్ను టార్గెట్ చేసి ఏ రోజు పోలేదే, నా సొంత ఊరు ఇది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, 10 మంది పిల్లలను పో అంటే నీ ఇంటి దగ్గరకు వచ్చి 2 నిమిషాలు నువ్వు 10 కెమెరాలు పెట్టుకోండొచ్చు. కెమెరాలు ముందే దాడి చేసి నిన్ను దాడి చేసేటటువంటి పిల్లలు వచ్చి అడిగారు ఏందన్నా ఇది అని. వదిలేయండి, రాజకీయాలు అంటే తిడతారు, మనకు వద్దన్నా. నిన్న ఏం జరిగింది, మేము ఎన్డీఏ గవర్నమెంటే చేసుకుంటా, జనసేన తెలుగుదేశం అక్కడ చేసుకోవాలని వస్తే సార్ కూటవేటు దూరం సార్, మేము ఒక చోట మాకు తెలియని కూడా తెలియదు, ఒక ఫ్లవర్ అంగడి దండలు మా చాటు నుంచి 2 కెమెరాలు పెట్టి తీస్తుంది. ఆమెతో వచ్చిన ఒక అపరిచిత వ్యక్తి ఎప్పుడైనా అడగడా సార్? ఇప్పుడు నేను అడుగుతున్నా రాజు గారు, ఏం తీసుకోవచ్చు కదా అని కొంతమంది వితండవాదం చేస్తున్నారు. మీ స్టూడియో ముందుకు వచ్చి నేను తీస్తా ఉంటా, రోడ్లోని మేము సెక్యూరిటీని ఎందుకు తీస్తున్నావు మా స్టూడియో నన్ను అడగరా? అదే జరిగింది. మా ప్రోగ్రామ్ కమిటీ దళిత నాయకుడు నవీన్ కుమార్ గారు ఆమెను అడగకుండా, ఆమె ఏదో చెప్తా ఉన్నా వినకుండా, ఎవరు మీరు, ఎందుకు తీస్తున్నావు బాబు అని ఫస్ట్ వాడి డైలాగ్ ఏం తీస్తే, నెక్స్ట్ ఫోన్ జోలో పెట్టుకున్నాడు. ఫ్లవర్స్ కొనడానికి వచ్చినాం, వెజిటబుల్స్ కొనడానికి వచ్చినాం, అక్కడ వెజిటబుల్ అమ్మరు, ఫ్లవర్స్ కొనడానికి వచ్చినాం, వెంటనే ఫ్లవర్స్ అంగడి మనోడిదే, అక్కడ ఇందిరా బస్ షెల్టర్ పెట్టి ఆ అభిమానుల్లోనే ఒకడికైనా ఫ్లవర్స్ అంగడి పెట్టుకున్నారు. అతన్ని పిలిస్తే 1/2 గంట నుంచి ఇక్కడ ఉన్నారు సార్, కెమెరా అవతల నుంచి ఏ కారు వచ్చినా ఇదే నా ఎమ్మెల్యేదని తీస్తున్నారు అని వాడు చెప్పారు. ఎట్లుంటుంది సార్? ఎందుకని అతను మాట్లాడితే ఇద్దరు ఒకేసారి ఏం నా మనిషిని అడిగి అంత తోడివరా, ఏమరా మీ పార్టీ దిగుడుదా, మీది ఒక పార్టీ, వీడు ఒక నాయకుడు, వీడొక నాయకుడు అంటే అవతల ఉండేది ఎమ్మెల్యే గారు, మేము వాడిని రమ్మను, మంగళగిరిలో ఉండేవాడిని, అందరి కథ మాకు తెలుసు అంటే చూస్తా, నిజమేలేమ్మా నువ్వు లేడీవి అని అటు వెళ్ళిపోతారా సార్? అదే వైసీపీ మీటింగ్ జరుగుతుంటే మా వాళ్ళు ఇద్దరు ఎవరైనా పోయి మాకు తెలుసు కూడా మీ నాయకుడి గురించి అని అట్లంటే వాళ్ళు కూడా గౌరవంగా మహిళ ఒక జంటగాని వదిలేయండి అంటారా సార్? అంటే అవేముంటదంటే, నేను నిజంగా ఆడేదో చేయాలని పోతే నేను ఒక్కదాన్ని వెళ్ళను కదా, నేను కూడా ప్లాంట్గా ఒక 10 మందిని తీసుకెళ్ళి ఉండేవాదాన్ని కదా అంటదామా? ఎవడున్నాడు సార్ 10 మంది? ఇప్పుడు వెనకుండే వైసీపీ తప్ప ఎవడున్నాడు 10 మంది? ఓకే, ఇప్పుడు నేను అడుగుతున్నా, మహిళ స్త్రీ అని అందరూ వస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు, హర్షవీణ వైసీపీనా? లేదు, ఒక మహిళ కాబట్టి సపోర్ట్ చేస్తున్నావు. మరి మీ వితండవాదం, మీ విచిత్రం చూస్తే మాకెందుకు నవ్వు వస్తుందంటే, ఇప్పుడు హర్షవీణ కంటే తక్కువ విజయమ్మ, షర్మిలమ్మ, వాళ్ళకంటే ఎక్కువ మోసారు ఎందుకు ఇవ్వను? మరి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా, వాళ్ళు మహిళలే కదా. నేను అడుగుతున్నా సార్ సూటి ప్రశ్న, వాళ్ళకు కూడా న్యాయం చేయండి. సరే, అది ఓకే, అది వాళ్ళు చెప్తారు. అసలు లాఠీ ఎందుకు వచ్చింది మీ చేతిలో? లాఠీ చట్టాన్ని చేతిలో తీసేసుకున్నారట. ఇప్పుడు అందరూ వచ్చేసారు, రాసిన వార్త వాడు కూడా వచ్చేసాడు. అన్నా నేను అక్కడేదో ఊరికే రకరకాల సోషల్ మీడియా చూసి రాశాను, అది లాఠీ కాదని తెలిసింది. ఏంటి సార్ అది లాఠీ కాదా? అది
సార్ జెండా కర్ర ఉంటది కదా సార్, మనం పైపుకు జెండా కట్టుకుంటాం కదా, అవునవును. ఆ జెండా తీసేసి ఆ పైపుతో అక్కడ 2 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయ్యిందని నేను మెయింటైన్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నాం అంటే ఎస్ఐ గారితో ఆల్రెడీ మాట్లాడి కొద్దిసేపు ట్రాఫిక్ ఆపండి సార్, ఒకవైపు టీడీపీ వాళ్ళు వస్తున్నారు, ఒకవైపు మేము వస్తాము, ఒక 10 నిమిషాలు ఆపుకుంటే మనం చేసేసుకుని కార్యక్రమం ఇమీడియట్ గా వెళ్ళిపోదామని చెప్పి మన పిల్లలు ఇంకొంచెం స్ట్రిక్ట్ గా కనీసం బండ్లో వస్తా ఉన్న ఫ్యామిలీస్ ను కూడా తిరగనీయకుండా ఉంటే నేను వెళ్ళి అది తప్పలే ఇంకా కొద్దిసేపు పడుతుంది, ఈ 2 వీలర్స్ వాళ్ళని పంపనీయండి అని నేను ఆ ట్రాఫిక్ చూస్తున్నా. ఇది జరిగి వీళ్ళు దాడి చేస్తే నేను తోడుగా పోయా, ఆడిని తరుముకుని ఇస్తా నుంచి వెనుక్కి వచ్చే టైంలో నన్ను మా వాళ్ళని అడ్డగిచ్చి ఎదురొచ్చి కూర్చుంటుంది. గీరుకుంటూ గొడవ పడ్డానికి వచ్చిన వాళ్ళకి గొడవ జరిగిన వాళ్ళకి తేడా ఉంటది సార్. ఆమె మోటోనే క్రిమినల్ గొడవ చేయాలనే వచ్చింది. మా ప్రోగ్రాం కాడ మీరు వినండి ఆడియో, నేనేం చెప్తున్నాను, ఎంత ఆవేశంగా మీరు మా ప్రోగ్రాం కాడ మీకు ఏం పని పొమ్మన్నా పొండి ఇదేం మాట్లాడుతున్నా, వినడం లేదు. ఎవడొస్తాడో రమ్మను, ఏ నా కొడుకు వస్తాడో రమ్మను, మంగళగిరిలో ఉండే నా కొడుకు వస్తాడా, ఏ సార్ మేము ఇంకావునా స్త్రీమూర్తి అని చేతులు కట్టుకొని మా సొంత ఊర్లో మేము గెలిచిన ఊర్లో సరేలే వెళ్ళండి ఆమెతో, మహిళ కదా ఎందుకని, మాకు కూడా మనుషులం కదా సార్, మేము కూడా మాకు కూడా ఓపిక సహనం నశించవా, మా నాయకుడిని మాట్లాడితే మమ్మల్ని మాట్లాడితే పడ్డాం, మా తల్లిని మాట్లాడితే పడ్డాం, మా భార్యని మాట్లాడితే పడ్డాం, మేము ఇన్ని పడ్డది మా నాయకుడి కోసమే కదా సార్, మా నాయకుడిని మాట్లాడితే ఎందుకు పడతామండి. ఓకే, ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి పార్టీ ఏమైనా మాట్లాడిందా సార్ మీకు ఇప్పటివరకు, ఏమన్నా మాట్లాడడం కానీ? ఎందుకు మాట్లాడరు సార్, ఇప్పుడు నేను ఏం మాట్లాడింది ఏం జరిగింది, నా పార్టీ సార్, నాకు తల్లి నా బిడ్డను తల్లి మా ఏం జరిగింది అని తెలుసుకోదా. ఓకే, ఇప్పుడేంటి కేసు కట్టారు కదా, విచారణకి ఏమైనా అటెండ్ అయ్యారా మీరు? 100% కేసు కట్టారు, ఆమె పోయింది, నేను క్యాస్ట్ పేరుతో దూషించినట్టు పోయింది, నా చుట్టూ ఉన్నిందంతా క్యాస్టే, అరవ శ్రీధర్ కావచ్చు, కనుపర్తి శంకరయ్య కావచ్చు, బేదం నవీన్ కుమార్ కావచ్చు, అక్కడ ఉన్న సుధాకర్, అందరు నా చుట్టూ ఉన్నదంతా ఎస్సీ వాళ్ళే, సామాజిక వర్గం వాళ్ళే. మరి ఈ మాట అనింది అని చెప్పినారు, పోతేనే నేను నువ్వు కట్టాల్సి ఉంది అన్నారు. పోలీసులు కూడా అనిందా లేదో చూడకుండా మా గవర్నమెంట్ ఎంత ట్రాన్స్పరెంట్ అంటే కట్టేశారు కేసు. మళ్ళీ పోయి మా నవీన్ గారు కూడా ఏం జరిగింది చెప్పాడు, వాడి కేసు కట్టారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అని తిట్టినట్టు పెట్టారు నా మీద. నిన్న ఉన్నతాధికారి డిఎస్పీ గారు వచ్చారు, ఏం జరిగిందన్నారు వివరించా నేను, మొత్తం రిపోర్ట్ వాళ్ళ దగ్గర కూడా ఉంది, అది లాఠీ కాదు పోలీసుల దగ్గర ఏం మొత్తం ఎవిడెన్స్లు దొరికాయి. వాంటెడ్ గా ఈమెకి ఏం పని వాంటెడ్ గా పోయింది అక్కడికి అని వాళ్ళు చెప్తూ వాళ్ళకు రిపోర్ట్ ఉంది. సరే నేనైతే నాకు నోటీసులు ఇచ్చారు, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలండి సార్. నేను అదే జనసేన లీడర్ గా సమగ్ర విచారణకు ఎప్పుడు పిలిచినా చట్టంకు సపోర్ట్ గా ఉంటాను, వస్తామని చెప్పినాను. కాబట్టి విచారణలో ఉంది కాబట్టి ఆ కేసు గురించి ఇంక నేను మాట్లాడలేదు, అది విచారణలో ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ విషయానికి వస్తే నేను కట్టి తీసుకోలేదు, ఐ విల్ గో టు డెఫర్మేషన్ సూట్. యాక్చువల్ గా రాసిన అబ్బాయి కూడా నాకు ఫోన్ చేశాడు, అన్న నేను ఆడ మాట్లాడుకునే దాన్ని బట్టి రాసిన, మీకు ఫోన్ చేసిన బిజీలో మీరు ఎత్తలా, నేను రాసేసిన అంటే నువ్వు నన్ను విమర్శించినప్పుడు నేను కుంగిపోను, నన్ను పొగుడుతూ రాసినప్పుడు నేను పొంగిపోను. నేను కూడా సార్ నేను కూడా తెలుగు లిటరేచర్ జర్నలిజం కోర్స్ చేసిన. సరే ఇప్పుడు ఏంటి తాతంశెట్టి నాగేంద్ర రైల్వే కోడూరుకి రౌడీనా అని చెప్పేసి రకరకాలైన తమ్ముళ్ళు చూస్తా ఉన్నాం. మరి రౌడీ మీరు వచ్చింది ఆవేశంగా, అవన్నీ చిల్లరకు బతకలేని కొంతమంది వైసీపీ నీడలో ఉన్న నీలి మీడియా చిల్లర. నిన్న ఒక్కరోజు మీకు కూడా ప్రూవ్ చేస్తారు అది గారు, మళ్ళీ వారం రోజుల క్రితం ఒక 10 రోజుల క్రితం కోడూరులో ఒక జర్నలిస్ట్ ను ఇంటికి పిలిచి కిడ్నాప్ చేసి డోర్లు వేసి కొట్టింది, చూస్తారు మీరు మళ్ళీనా రెండోసారి? లాస్ట్ టైం ఒక వీడియో వచ్చింది, అది కాకుండా ఇంకొకటి కేసులో మొత్తం కోడూరు మీడియా అంతా ఒకటి అయిపోయి ఈ విధంగా ఒక ఆడది ఎంత ధైర్యం మగవాడిని పిలిచి కొట్టింది అని చెప్పి స్టేషన్ పోయి కేసు పెట్టినారు. నిన్న నేను ఆ ధైర్యము ఆ జర్నలిజం అంతా దాదాపు ₹1,00,000 వరకు జర్నలిజం అయినట్టుంది. నిన్న అయ్యే టైటిల్స్ పెడుతున్నారు. ఇంకోటి ఎవడో ఫోన్ చేస్తాడు, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటావా లేదా, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటావా, నేనెందుకు తీసుకుంటాను, ఆ చట్టమే తీసుకుంటది రేపు నేను తీసుకొని ఉంటే. నేను ఎవ్రీథింగ్ నేను సహకరిస్తున్నా కదా, నేను అరెస్ట్ చేసినాడని ఒకడు నేను నా ఇంట్లో ఉన్నాయా బాబు, రకరకాల టైం నీ కథ చూస్తాము,
గుడ్డలు ఇప్పాలి, ఏం నా గుడ్డలు నేను ఇప్పుకుంటే మీరు ఎందుకు ఇప్పుకోవడం, మీరు ఇప్పుకోండి, నా బట్టలు ఏంది మీరు ఇప్పేది, నేనంగా మీ దగ్గర బట్టలు ఇప్పించుకుంటే మా మనిషిని పెట్టే అనే స్థితిలో నేను బ్రహ్మాండంగా హ్యాపీగా నా బట్టలు నేను ఇప్పుకోను. సరే, ఇప్పుడు ఫైనల్ గా హర్షవీణని ఆ మూమెంట్ లో మీరు కొట్టడం అనేది మీరు ఏమన్నా అంటే, సరే ఆమె క్యారెక్టర్ తర్వాత ఆమెకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే, ఆ సందర్భంలో మీరు రియాక్ట్ అయినటువంటి తీరు అంటే పశ్చాత్తాపడుతున్నారా? సరే, ఆమె ఎవరైనా పక్కన ఒక లేడీ, సో ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక యాదృచ్ఛికంగానే చూసుకోవచ్చా దాన్ని మనం? యాదృచ్ఛికంగా సహనం కోల్పోయి నేను ఆ విషయాన్ని ఎవరికి నేను పశ్చాత్తాపడతానంటే, నిజమైన స్త్రీమూర్తులకు, మానవతామూర్తులకు, తల్లులకు, ఆదర్శవంతులకు, ఇంకా ఇలా ఉండాలని చెప్పే స్త్రీతనాన్ని, అమ్మతనాన్ని ఉట్టిపడేటటువంటి వాళ్ళ పాదాలకు అయినా సెల్యూట్ చేస్తా నేను. ఏమని అమ్మా, నేను ఆ స్త్రీతత్వం మీద పోలేదు, నేను నన్ను మాట్లాడింది కూడా స్త్రీతత్వమే, నా నాయకుడిని మాట్లాడింది కూడా స్త్రీ మీదనే, నా నాయకుడి తల్లి మీద. సరే, ఇప్పుడు జరిగిపోయింది సార్. ఇప్పుడు మీ మీద ఒక ముద్ర పడింది, ఒక మహిళ మీద నడి రోడ్డు మీద కొట్టారు, దుశ్శాసనుడు, అభినవ దుశ్శాసనుడు అనే పేరు కూడా మీకు పెట్టేశారు. సో ఈ సందర్భంగా ప్రైమ్ న్యూస్ ద్వారా మహిళలకి ఈ ఘటనకి పాల్పడినందుకు యాదృచ్ఛికమా లేకపోతే ఇది వాంటెల్లి జరిగిందా పక్కన పెట్టేస్తే, మీరు దీనికి సంబంధించి మహిళా లోకానికి క్షమాపణ చెప్తారా లేదా? నేను, నా తల్లి, నా అక్క, నా చెల్లి, ప్రపంచంలో స్త్రీమూర్తులకు చేతులెత్తి దండం పెట్టే ప్రతి స్త్రీమూర్తి మనసు బాధపడి ఉంటే కంపల్సరీ నేను అన్నేదా మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే 100% నేను, నాకేం ఇబ్బంది లేదు, నేను హ్యాపీగా చెప్తా, అది కాదు. కానీ ఇక్కడ ఆ స్త్రీమూర్తుల పాదాలకు కూడా దండం పెట్టి చెప్పేది ఏంటంటే, షీజ్ నాట్ ఏ స్త్రీమూర్తి, అర్థం చేసుకోండి, అది మీరు కూడా రెక్టిఫై చేసుకోండి. అంటే జెండర్ పెట్టి నన్ను ఇచ్చండి, ఆ జెండర్ లో ఉన్న క్వాలిటీస్, క్వాంటిటీ, ఒక్క రకమైన విలువలు ఏమన్నా ఉన్నాయో ఒకసారి చూడండి. ఓకే సార్, వస్తాను మళ్ళీ మీతో. ఇప్పుడు ఇద్దరి వాదనలు విన్నాం మనం. ఒక పక్క హర్షవీణ వాదన, అలాగే తాతంశెట్టి నాగేంద్ర వాదన. సో ఆమె వాదన ఎలా ఉంది అంటే, మేము అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళే మా మీద దాడికి వచ్చారు అని చెప్పేసి ఆమె చెప్తున్న పరిస్థితి. అయితే ఈయన ఏం చెప్తున్నారు తాతంశెట్టి నాగేంద్ర, ఆమె మా మీద రెచ్చిపోయి కావాలని గొడవ పెట్టుకునేందుకు వచ్చింది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో 2 వర్షన్స్ ఈరోజు ప్రైమ్ 9 వేదికగా విన్నాం. సో దీన్ని బట్టి అసలు ఎవరిది తప్పు, ఎవరు రైట్, ఎవరు రాంగ్ అనేది మరి వ్యూయర్స్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా తాతంశెట్టి నాగేంద్ర కూడా చెప్పడం జరిగింది మహిళలందరికీ కూడా, ఈ సంఘటన ద్వారా ఎవరు మనసైనా సరే ఒప్పుకొని ఉంటే నన్ను క్షమించండి అని చెప్పేసి కూడా ఆయన క్షమాపణ కూడా కోరినటువంటి పరిస్థితి. స్త్రీమూర్తులకి పాదాభివందనం చేస్తున్నానని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క హర్షవీణ అసలు ఈ ఘటనకి మాకు జనసేన పార్టీకి ఏ సంబంధం లేదు, ఇది శ్రీధర్కి నా మధ్య ఉన్నటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి అంశమే, దీంట్లో పార్టీకి ఏమాత్రం కూడా సంబంధం లేదనేటువంటి అంశాన్ని కూడా ఆమె క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇది వాళ్ళ డిస్కషన్. మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.